ఈ ఒక్క ఫ్లాష్ న్యూస్ చాలు, ఈ 2 స్టేట్స్లో మీ పరువు క్లీన్ స్వీప్ అయిపోయేది. పార్టీ చేసుకునే వాళ్ళు ఇంట్లో గుట్టుగా చేసుకోవాలి. ఇలా బయట లౌడ్ స్పీకర్స్ పెట్టుకోవటం ఏమిట్రా? లేదు డాడీ, నేను ఇంట్లోనే పెట్టాను లౌడ్ స్పీకర్స్. ఒక్కసారి బయటికెళ్ళి చూడరా ఎక్కడ పెట్టావో. కాస్త సెన్స్ ఉండాలి. అయినా ఇంట్లో తాగి తందనాలు ఆటం ఏంటి? వాడికంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైంది? నా పరువు తీయటానికే దాపరించారు. అరే దీపు, ఇంకా మేము బయలుదేరుతాం రా. దీపు, మేము వెళ్ళొస్తాం. ఇది నీ పనే కదా హర్ష బాబు, నువ్వే స్పీకర్స్ బయట పెట్టావు కదా. ఓ చిచ్చి, మాకన్ని తెలివితేటలు ఎక్కడున్నాయి పిన్ని? ఇది నీ పనేనా దివ్య? అయ్యో అత్తయ్య, ఆయనకి లేని తెలివి నాకు మాత్రం ఎక్కడుంటుంది? నాకు తెలిసి ఇది దీపు పనే పిన్ని. నేనెందుకు స్పీకర్స్ బయట పెడతాను? ఇంట్లో స్పీకర్ పెట్టినట్టే బయట కూడా పెట్టావేమో దీపు. తాగిన మత్తులో నువ్వు మర్చిపోయావేమో. ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? అవును, మంచిగా చెప్తే మీరు వినరు కదా, అందుకే మేమే పెట్టాం. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. మావయ్య గారు చాలా కోపంగా ఉన్నారు అత్తయ్య. వెళ్ళి ఆయన సంగతి చూడండి అత్తయ్య. పదండి హర్ష గారు, ఇప్పుడు ఏ శబ్దం లేకుండా ప్రశాంతంగా నిద్రపోదాం. పదండి. ప్రసాదు, డాడీ ఆగండి, నా దగ్గరికి రాకండి. మీరిద్దరూ కట్ట కట్టుకుని బయటికి వెళ్ళి చావండి. మమ్మల్ని చావమంటున్నావా ప్రసాదు? చచ్చిపోయేంత తప్పు మేమేం చేసాం డాడీ? ఇంకా ఏం చేయమంటావురా? నాకు పరువు మర్యాదే ప్రాణం అని మీ ఇద్దరికీ తెలుసు. కాలనీలో నా పరువును మంట గలిపేశారు. అయినా శ్రీరామనవమి రోజు గుడి దగ్గర స్పీకర్లు పెట్టినట్టుగా ఇంట్లో స్పీకర్లు పెట్టి పార్టీ చేసుకుంటావా? చిచ్చిచి, ఇది ఇల్లు అనుకుంటున్నారా, పబ్ అనుకుంటున్నారా? సారీ ప్రసాదు, రాక రాక దీపు ఫ్రెండ్స్ ఇంటికొస్తేను సరదాగా కాసేపు ఎంజాయ్ చేస్తారని సరే అన్నాను. ఎంజాయ్ చేయటం అంటే ఇంట్లో తాగి తందనాలాడుతూ కాలనీ అంతా డిస్టర్బ్ చేయటమా? లేదు డాడీ, మేము ఇంట్లోనే డీజే పెట్టుకున్నాం, ఇంటి బయట స్పీకర్లు పెట్టలేదు. అది ఆ దివ్య పనే అయ్యుంటుంది ప్రసాదు. మన పరువు తీయాలని తనే ప్లాన్ చేసుంటుంది. అవును డాడీ, ఇందాకే వదిన మాతో గొడవ పడింది. వదిన ఇదంతా చేస్తుంది. చాలే ఆపో. మాట్లాడితే దివ్య దివ్య దివ్య. దివ్యకు మిమ్మల్ని తిట్టించటం తప్ప తనకు వేరే పనే లేదనుకుంటున్నారా? నిజం చెప్పావు ప్రసాద్, దివ్యకి అదే పని. నోర్మాయ్, ఇంకా సాగవు మీ నాటకాలు. నా చెవులోనే పూలు పెడదాం అనుకుంటున్నావా? నీ వెధవ అనుమానాలతో ఏదేదో చేస్తున్నావు. నువ్వు నీ కొడుకు కలిసి ఈ కాలనీలో నా పరువు తీసేస్తున్నా. అయినా వీడు తాగి తందనాలాడటానికి నువ్వెలా పర్మిషన్ ఇచ్చావు? కన్న కొడుకు కంటి ముందు చెడిపోతూ ఉంటే నీకిష్టమేనా? అసలు నువ్వు మనిషివేనా? బుద్ధి జ్ఞానం ఉందా నీకు?
మమ్మీ తప్పేం లేదు డాడీ, మమ్మీనేమనకండి. అవునరా, తప్పంతా నాదే. దీన్ని కట్టుకోవటం మొదటి తప్పు, నిన్ను కనడం నేను చేసిన రెండో తప్పు. మీరిద్దరూ నా కళ్ళ ముందు ఉండకండి, దూరంగా వెళ్ళిపోండి. మిమ్మల్ని చూడటానికి నాకు అసహ్యంగా ఉంది. పదరా దీపు, మీ డాడీకి మనం అంటే ఇష్టం లేదు. ఏ రైలు పట్టాల మీదనో తలపెట్టి చచ్చిపోదాం. ఓకే మమ్మీ, డాడీ అంత మాట అన్నాక మనం బ్రతికి వేస్ట్. డాడీ లేకుండా మనం ఉండలేం. బయటికెళ్ళి సూసైడ్ చేసుకుంటాం. గుడ్ బై డాడీ, వీ మిస్ యూ. మేము చనిపోయినా మా శవాల కోసం రాకండి. మేము ఆత్మహత్య చేసుకున్నామని ఎవరికైనా తెలిస్తే మీ పరువు పోతుంది. మమ్మల్ని అనాథ శవాలుగానే పోనివ్వండి. కడసారిగా మీ పాద నమస్కారం చేసుకుంటాను. రారా దీపు, ఆఖరిసారిగా మీ డాడీ పాదాలకి దండం పెట్టుకో. ఆగండి, చేసిన ఓవర్ యాక్షన్ చాలు. మీరెక్కడికి వెళ్ళనక్కర్లేదు, చావను అక్కర్లేదు. మీరే కదా మమ్మల్ని ఎటైనా వెళ్ళి చావమన్నారు. కోపంలో ఏదేదో అంటాం, అన్నీ చేసేస్తారా? అయితే మమ్మల్ని క్షమించారా డాడ్? క్షమించక చస్తానా? చూడు, ఇంకోసారి ఇంట్లో వెధవేషాలేసి తాగావో ఎవరో కాదు, నేనే చంపేస్తాను. లేదు ప్రసాదు, వాడు తాగాలనుకుంటే బయట తాగి రమ్మంటాను. అంతేకాని తాగొద్దని మాత్రం చెప్పవన్నమాట. రే దీపు, ఇక తాగద్దు. ఓకే మామ్, ఓకే డాడీ, గుడ్ నైట్. తాగిందంతా దిగిపోయింది. నా రూమ్లోకి వెళ్ళి మళ్ళీ తాగాలి. బోనా, వాడు చెడిపోకుండా చూసుకో. పిల్లలు చెడిపోవటానికి తల్లిదండ్రులే కారణం. సరే ప్రసాదు, ఫ్రెష్ అయ్యి వస్తే భోజనం వడ్డిస్తాను. నాకేం ఆకలిగా లేదు. నువ్వు దివ్య, నన్ను మళ్ళీ దెబ్బ కొట్టావు కదూ. రేపట్లోగా నిన్ను తిరిగి దెబ్బ కొట్టకపోతే నేను భువననే కాదు. గుడ్ మార్నింగ్ పాపా. గుడ్ మార్నింగ్ తాతయ్య. ఎలా ఉన్నావు? బాగున్నాను. మరెందుకమ్మా అంత డల్గా ఉన్నావు? నేను కొద్ది రోజులు ఆడుకోకూడదట, డాక్టర్ అంకుల్ చెప్పారు. ఆడుకుంటే ఏమవుతుందంట? ఆడుకుంటే అలసిపోతానట. మీరే చెప్పండి, చిన్నపిల్లలు ఆడుకోవాలి కదా. కరెక్టేనమ్మా, చిన్నపిల్లలు ఆడుకోవాలి. ఏం ఆట ఆడుకుందాం? గుర్రం ఆట ఆడుకుందామా? గుర్రం ఆట? అవునమ్మా, గుర్రం ఆట.
నేనేమో గుర్రాన్ని, నువ్వు నా మీదెక్కి స్వారీ చేస్తావన్నమాట. సరేనా? వద్దు తాతయ్య, మీకు ఇబ్బందిగా ఉంటుంది. నాకేం ఇబ్బంది లేదమ్మా. ఎదుటి వాళ్ళ బాధలను పట్టించుకునే నీలాంటి పిల్లలు సంతోషంగా ఉండాలి. నేను గుర్రాన్ని, నువ్వు గుర్రం ఎక్కి స్వారీ చేస్తున్నావు. ఓకేనా మంగా? పర్వాలేదా తాతయ్య? నాకేం ఇబ్బంది లేదమ్మా. రా. నేను గుర్రాన్ని, గుర్రం రెడీ అయింది. మావయ్య, మీరు మంగను. పర్లేదమ్మా, పాప కొంచెం డల్గా ఉంటేను ఆడిస్తున్నాను. మీకు కష్టంగా లేదా నాన్న? రేయ్, చిన్నప్పుడు నేను ఇలాగే ఆడించాను రా. హే మంగా, ఎంత ధైర్యమే నీకు? ఆయన వీప్ మీద ఎక్కి కూర్చుంటావా? దిగవే, దిగ. మంగా, ఆఫ్టర్ ఆల్ పని పిల్లవి ఆయన మీద కూర్చుంటావా? నిన్ను. బోనా, పాపను కావాలనే వీపు మీద ఎక్కించుకున్నాను. ఒక పని పిల్లను నీపై ఎందుకు ఎక్కించుకున్నావు ప్రసాద్? అరే, చిన్నపిల్ల ఆడుకోవాలని ఆశ ఉండదా? ఆశ పడితే అర్హత ఉండద్దు? అర్హత ఏమిటి? తను నా మనవరాలు లాంటిది. అవును, వాళ్లకేమో కూతురు లాంటిది, నీకు మనవరాలు లాంటిది. అయినా నీ వయసు ఏంటి, నువ్వు చేసే పనులేంటి ప్రసాద్? నాకేం వయసు అయిపోయిందని? నేనేం ముసలాన్ని కాదు. ఐఎమ్ స్టిల్ యంగ్. ఏమండి, వదలండి. అక్క, ఆయన పట్టుకుంటావేంటి? పక్కకెళ్ళు. మా నాన్నను మా అమ్మ పట్టుకుంటే తప్పేంటి పిన్ని? తను ఆయన మొదటి భార్య, మీకంటే ముందుగా తాళి కట్టించుకున్న భార్య.
పెద్దత్తయ్య గారు అలా పట్టుకొని ఆపకపోతే మావయ్య గారు కింద పడిపోయేవారు కదత్తయ్య. మావయ్య గారికి సపోర్ట్ గా ఉండడం కూడా పెద్దత్తయ్య చేసిన తప్పేనా? ఇందుకే ప్రసాద్ నీ హోదాకి వయసుకి తగ్గ పనులు చేయమనేది. ఇప్పుడు చూడు ఎలా మాటలు పడాల్సి వస్తుందో. చెప్పు రంగయ్య. ఇప్పటికిప్పుడు చెబితే ఎలా రంగయ్య? ప్రతిసారి నువ్వు ఇలాగే చేస్తున్నావు. సరే వెళ్ళిరా. ఏమైంది ప్రసాద్? మన ఫామ్ హౌస్ రంగయ్య ఉన్నాడు కదా, తన కూతురు పెళ్ళంట. డబ్బులు కావాలంట? 10 రోజులు సెలవు కావాలంటున్నాడు. కూతురు పెళ్లి చేసి వస్తాడట. పది రోజులు ఫామ్ హౌస్లో ఎవరూ లేకపోతే ఎలాగూ? ఈ 10 రోజుల్లో ఎవరినన్నా ఆల్టర్నేటివ్ పెట్టాలి. వేరెవరో ఎందుకు ప్రసాద్, మనవాళ్లే ఉన్నారు కదా. ఎవరున్నారు? సీతాలో వెంకీ. సీతాలో. అమ్మగారు, మీతో పని పడింది. ఓ 10 రోజులు మన ఫామ్ హౌస్ చూసుకోండి. మంగని తీసుకొని వెంటనే ఫామ్ హౌస్కి వెళ్ళి మీరు వెంట పాపను కూడా ఫామ్ హౌస్ తీసుకువెళ్ళండి. మంగమ్మ ఎలా ఉందో ఏంటో బాబు. ఈ ఇంట్లో తను ఎలా ఉంటుంది? దివ్యకి ఏదో ఒకటి చెప్పి మంగని మనతో తీసుకెళ్దాం. పదండి బాబా. ఇంకా కాసేపట్లో మంగని వెంకీ సీతాలు ఫామ్ హౌస్ కి తీసుకెళ్లిపోతారు.
మంగ నాకు దూరం అయిపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళను మమ్మీ, మీతోనే ఉంటాను. హర్ష డాడీ, మీరైనా చెప్పండి. ఇది మీ తాతయ్య ఆర్డర్ మంగ, వెళ్ళక తప్పదమ్మా. అసలు మంగెందుకు వెళ్ళాలమ్మా? నేను ఇప్పుడే వెళ్ళి నాన్నకు నిజం చెప్పేస్తా. నిజం చెప్తే ఏం జరుగుతుందో ఇందాకే చూశారు కదా అత్తయ్య. మంగ కోసం మావయ్య ప్రాణాలు తీసుకుంటానని గన్ను తలకి పెట్టుకున్నారు. అయినా ఆయన ఊరికి అలా అంటారు గాని నిజంగా ఏం కాల్చుకోరు. లేదురా, పరువు పోయే పరిస్థితి వస్తే ఆయన భరించలేరు. ఆయన నిజంగానే ప్రాణాలు తీసుకుంటారు. మంగ కోసం మావయ్య గారిని పోగొట్టుకోవడం వద్దండి, వేరే ఏదైనా దారి ఆలోచిద్దాం. మంగా